వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అల్లా రఖా రెహమాన్, ఏఆర్ రెహమాన్, ఆస్కర్ విజేత. భారత సంగీతంలో, భారతీయ సినీ సంగీతంలో ఒకానొక ధృవతార అని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు గర్వపడేలా అనేక సినిమాలకి సంగీతం అందించి అందరినీ ఓలలాడించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో కొంచెం లెంగ్త్ ఎక్కువైనా కానీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అండి. విత్ రీసెర్చ్ తీసుకొచ్చాను నేను. ముందుగా ఏఆర్ రెహమాన్ క్షమాపణ చెప్పారు. ఒకసారి ఆ క్షమాపణ వీడియోని చూద్దాం. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. I feel blessed to be Indian, which enables to create a space which always allow freedom of expression and celebrates multicultural voices. From nurturing Jala, presented at the Wave Summit in front of the Honorable Prime Minister and Ruhinur, to collaborating with the young Naga musicians to create a string orchestra, to mentoring the Sunshine Orchestra, also building Secret Mountain, India's first multicultural virtual band, and the honor of scoring Ramayana alongside Hans Zimmer. Each journey has strengthened my purpose. I remain grateful to this nation and committed to music that honors the past, celebrates the present, and inspires the future. Jai Hind and Jai Hind. చూసారుగా ఈ వీడియోలో ఆయన మాట్లాడింది, భారతదేశం నాకు స్ఫూర్తి, నా గురువు, నా ఇల్లు. సంగీతం అనేది ఎప్పుడు నాకు సంస్కృతిని గౌరవించడానికి, వేడుక చేసుకోవడానికి నేను ఎంచుకున్నటువంటి మార్గం. నా ఉద్దేశాలని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ నా ఉద్దేశం ఎప్పుడు సంగీతం ద్వారా ప్రజలని ఉత్తేజితం చేయడం, సేవ చేయడం. ఎవరిని బాధ పెట్టడం తన ఉద్దేశం కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయడం ఉద్దేశం కాదు. నా చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తారని ఆశిస్తున్నాను. భారతదేశంలో సృజనాత్మక స్వేచ్ఛ ఉండడం నా అదృష్టం. ఇక్కడ విభిన్న స్వరాలకి గౌరవం లభిస్తుంది. కెరీర్లో భారత్ పట్ల నాకున్నటువంటి గౌరవం చాటి చెప్పే అనేక ప్రాజెక్టులని ఈరోజు గుర్తు చేసుకున్నాను. ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం, నాగాలాండ్ సంగీతకారులతో పనిచేయడం, సన్షైన్ ఆర్కెస్ట్రా నిర్మించడం, హాలీవుడ్ దిగ్గజం హాన్స్ జిమ్మర్తో కలిసి చేస్తున్న రామాయణం సినిమా ప్రాజెక్టు, గత వైభవాన్ని గౌరవిస్తూ భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చే సంగీతాన్ని అందించడమే నా లక్ష్యం. ఇది ఆయన చెప్పింది. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట అన్నారు ఏంటంటే, నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నారు. ఇంతకీ అసలు ఏం ఉద్దేశం? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే, మొన్న మధ్యన బీబీసీకి ఇచ్చినటువంటి ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గత 8 ఏళ్ల నుంచి కూడా నాకు అవకాశాలు లేకుండా పోయాయి. అదేంటో నాకు అర్థం కాల. గత 8 ఏళ్ల నుంచి నాకు సరైనటువంటి అవకాశాలు లేవు. అదే కూడా బాలీవుడ్లో లేవా? ఎందుకంటే సౌత్లో అయితే పొనియన్ సెల్వన్ 2 రెండు కూడా ఏఆర్ రెహమానే సంగీతం ఇచ్చారు అనేది అందరికీ తెలిసిందే. అలాగే చావా సినిమాకి, ఛత్రపతి సంభాజీ మహారాజ్ సినిమాకి సంబంధించి మొత్తం ఆయన ఇచ్చారు. దాని మీద కూడా డిస్క్రిమినేషన్ కాదు, ఒక అభిప్రాయ భేదం అనేది చాలామంది వ్యక్తపరిచారు దీని మీద. ఎందుకంటే ఓవరాల్గా ఇచ్చినటువంటి మ్యూజిక్కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కిను ఎక్కడైతే ఛత్రపతి సంభాజీ మహారాజ్ అభిషిక్తుడవుతాడో స్టార్టింగ్లో, అంటే శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత సంభాజీ వచ్చేటువంటి దగ్గర ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్కి చాలామంది ఏంటి ఇక్కడ ఏదో వివక్ష చూపించినట్టు కనిపిస్తోంది అని చెప్పి మాట్లాడారు. ఫోన్ అది కూడా పక్కన పెడదాం. 8 ఏళ్ల నుంచి ఆయనకి అవకాశాలు కరువైపోయాయట. మేబీ అది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి మద్దతుగా లేను అనో, నేను ముస్లింని అనేటువంటి ఒక దాంతో ఇవ్వలేదు అని చెప్పి ఆయన చూచాయిగా మొత్తం ఓవరాల్గా బీబీసీ అతనికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి తీరు. రీసెర్చ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇద్దరు వ్యక్తులు కాదు, ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు గురించి ఇన్నాళ్ళుగా కూడా టాప్ లెవెల్లో మ్యూజిక్ అంటే ఇంకా పీక కోసుకుని, చెవులు కోసుకుని చచ్చిపోతాను రా, ఏం కొట్టాడు రా మ్యూజిక్, అసలు ఏం ట్యూన్ రా, ఏం కంపోజిషన్ రా అనుకుని నెత్తి మీద పెట్టుకొని ఈరోజు అధపాతాళానికి వదిలేయాలా
లేదు ఇన్నాళ్ళు నాకు ఇచ్చినటువంటి జ్ఞాపకాలు, ఆ మెమరీస్, ఆ పాటలు వీటితోటి పోన్లే అని అంతటితో ముగించాలా తెలియనటువంటి ఒక సందిగ్ధతలో నాలాగే ఎంతోమంది శ్రోతలు, సంగీతాభిమానులు మనసులో పెట్టుకున్నటువంటి ఏఆర్ రెహమాన్ ఒకానొకప్పుడు దిలీప్ కుమార్. ఈ దిలీప్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఇద్దరు మహానుభావులు మళ్ళీ తెలుగు సినిమాకి కళలద్దినటువంటి, సొగబులద్దినటువంటి ఇద్దరు మహానుభావులు బాపు రమణ గారు. వారి దాంట్లో, వారి రాతల్లో, వారి రచనల్లోనే, వాళ్ళ జ్ఞాపకాల నుంచే ఈరోజు తీసుకున్న కోతికొమ్మచ్చి పేజ్ నెంబర్ 164. విశ్వనాథన్ ఆనంద్ లాగానే బాలుడిగా మాకు తెలిసి మాతో కలిసి పనిచేసిన మరో మహనీయుడు ఏఆర్ రెహమాన్. 20 ఏళ్ల క్రితం అతని పేరు కీబోర్డ్ ప్లేయర్ దిలీప్. అప్పట్లో మేము ఎన్టీఆర్ పనుపున ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్య నేర్పడానికి వీడియో పాఠాలు తీసాం. అక్షరాలు, అంకెలు, ఎక్కాలు, పద్యాలు, సైన్సు, జాగ్రఫీ, ఇలా అన్ని విషయాల మీద 32 గంటలు షూటింగ్ చేశాం. దానికి దిలీప్ సంగీతం, కొన్ని జింగిల్స్ కంపోజ్ చేశాడు. అంతలో మణిరత్నం గారు వచ్చి అతన్ని రోజా చిత్రానికి గాను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. చిన్న చిన్న ఆశ ఈ పాటతో ఆనాటి వామనుడు త్రివిక్రముడై ఎదిగాడు, విశ్వవిఖ్యాతుడైనాడు. బాపురమణ గారు ఇదే సందర్భంలో అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎన్టీ రామారావు గారు పిల్లల కోసం పాఠాలు ఎలా తయారు చేయండి, వీడియో పాఠాలు అని చెప్పి బాధ్యతను అప్పగించినప్పుడు పద్యాలు ఇవన్నీ ఎలా చేయొచ్చు, చిన్న చిన్న కథలు ఇవని చెప్పి చేసేటువంటి క్రమంలో ఏఆర్ రెహమాన్ని తీసుకుందామండి, అంటే దిలీప్ కుమార్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తీసుకుందామండి అని చెప్పి సజెస్ట్ చేసినప్పుడు చెప్పింది ఏంటో తెలుసా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేది ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి బిరుదయ్యా, నువ్వు కూడా ఏదో రోజు విశ్వవిఖ్యాత సంగీత సార్వభౌముడు అవుతావు ఖచ్చితంగా అని చెప్పి ఆ రోజు వారు అన్నటువంటి మాటలు. ఎస్, ఆ రోజుల్లో వీడియో పాఠాల్లో ఒక సీక్వెన్స్కి 2-3 సంగీత రాగాలు సూచించాను. దిలీప్ కర్ణాటకం, ఆ రాగాలు నాకు అంతగా తెలియదు అన్నాడు. నేను ఆశ్చర్యపడి లేచి, కర్ణాటకం పునాది నుంచి ఉంటే నీకు తిరుగుండదు, ఇవాళ ఈ పాఠాలకు చేయనక్కర్లేదు, నీ ఇష్టం, కానీ రేపు 2 టేపులు తెచ్చిస్తాను. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలు, కొన్ని జన్య రాగాలు, ఆరోహణ అవరోహణ పల్లవి ప్రస్తారంతో ఉన్నాయి, ఒక్కసారి విను, ఆ పైన నీ ఇష్టం. బాపు కేసు చూశాడు దిలీప్. బాపు కూడా ఉత్సాహంగా సమర్థించాడు. మర్నాడు కర్ణాటక సంగీత విద్వాంసుడు మహామహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ గారి మేళకర్త ఆడియో టేపులు 2 ఇచ్చాను. 4 రోజుల తర్వాత చిరునవ్వుతో మోహన రాగాన్ని హమ్ చేస్తూ నా టేపులు తిరిగిచ్చి, సింప్లీ గ్రేట్, నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, థ్యాంక్స్ అన్నాడు. ఆ దిలీపే ఈనాటి ఏఆర్ రెహమాన్. అతనికి ఈరోజు కుచేలుడిలా అటుకులిచ్చే భాగ్యం కలిగినందుకు బాపు నేను గర్వపడుతున్నాం. ఒట్టు త్యాగయ్య చేత ఎందరో మహానుభావులు పాడిస్తూ అవరోహణంలో దైవతాన్ని పలకరించిన పాపానికి నూకల వారి చేత తిన్న తిట్టు మీద ఒట్టు మా జన్మ తరించింది. ఇది ఆ ఇద్దరు మహానుభావులు దిలీప్ కుమార్ ఇలియాస్ ఏఆర్ రెహమాన్ అనేటువంటి సంగీత సార్వభౌముడికి ఆ రోజు వాళ్ళు చెప్పుకున్నటువంటిది. ఇది దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం జరిగినటువంటిది. 30 ఏళ్ల క్రితం జరిగినటువంటిది సంఘటన. ఈ 30 ఏళ్లలో ముఖ్యంగా 90s కిడ్స్కి, మేబీ ఈ జెన్జీకి ఏఆర్ రెహమాన్ అంటే ఆస్కర్ తర్వాత జైహో అను ఇంకోటి ఇదే తెలుస్తుందేమో, లేదంటే మొన్న ఈ మధ్యన వచ్చినటువంటి పొనియన్ సెల్వన్ కానీ సావా కానీ వీటితోటి ఏఆర్ రెహమాన్ అంటే చూస్తారు. కానీ వందే మాత్రం కంపోజ్ చేశాడు, జాతి మొత్తం నిలబడింది. దుబాయ్లో జరిగినటువంటి ఒక కాన్సర్ట్లో వందే మాత్రాన్ని ఇలాగే ప్లే చేస్తుంటే మొత్తం స్టేడియంలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 మంది అనుకుంటా గ్యాదరింగ్, 1,00,000 మంది కూడా హమ్ చేస్తూ ఆ వందే మాత్రాన్ని ఆలపించారు. ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ కూడా కాదు ఇంకా మాట్లాడితే ఇక్కడ పెట్టుకున్నాం. సంగీతాభిమాని గుండె చీలిస్తే అందులో ఖచ్చితంగా ఉండేటువంటి వ్యక్తి రెహమాన్ అని చెప్పి చాలామంది అనుకుంటాం. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? గత 8 ఏళ్ల నుంచి లేదా 1970-80ల్లో ఉర్దూ రాజ్యం ఏలిందా? 70-80ల్లో ఏం తెలుసని ఏఆర్ రెహమాన్కి? అంటే చదువుకున్నటువంటి హిస్టరీ, ఆ రోజు చూసినటువంటి చేసినటువంటి పాటలు, వీటి గురించా? రెహమాన్ ఫేడ్ అవుట్ అయిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగింది మ్యూజిక్కి సంబంధించి. అంతెందుకండి, నిన్న మొన్న ఇచ్చినటువంటి చిక్రీ సాంగ్ ఇప్పుడు పెద్దికి పనిచేస్తున్నాడుగా. చిక్రీని ఆఖరికి బామ్మలు సైతం దాని మీద రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ అవుతున్నారే, చాట్ బస్టర్గా ఉంది. ఎక్కడ తగ్గింది మరి రెహమాన్కి? ఎందుకు ఈ నోటి దురుసు వ్యాఖ్యలు ఇవన్నీ దేనికి? సంగీతానికి, కళాకారులకి ఇక్కడ
కులం, మతం, ప్రాంతం అనేది చూడం. ఆ కళ నచ్చిందా నెత్తిన పెట్టుకుంటాం. ఆద్నాన్ సమీ పాకిస్తానీ గాయకుడు. పాకిస్తాన్ నుంచి వచ్చేసి భారత్లో స్థిరపడ్డాడు. నాది భారతదేశం, నేను భారత పౌరసత్వాన్ని తీసుకుంటున్నాను, నేను భారతీయ ధర్మాన్ని నేను నమ్ముతాను అని చెప్పి భారతీయుల్లో నేను ఒకడిని. పొద్దున్నుంచి సాయంత్రం దాకా 5 సార్లు 6 సార్లు నాకు కరెక్ట్గా తెలీదు నమాజ్ చేస్తాడు, అల్లాని ప్రార్థిస్తాడు. అలా అని చెప్పి ఎక్కడా కూడా వదిలేయలేదే. అతనికి ఏమైంది ఇప్పుడు? అవకాశాలు ఉన్నంతసేపు కూడా ఉర్రూతలు ఊగించాడు. అంతెందుకండి, ఇంకొక మహానుభావుడి పేరు ఇక్కడ తలుచుకోకపోతే నిజంగా జన్మ వ్యర్థం అవుతుంది. అంటే మత సామరస్యం అనేటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాల్సినటువంటిది, ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని గనక పొరపాటున ఆయన కానీ విని ఉంటే ఎంత చింతించుండేవాడు మహానుభావుడు. కాశీ విశ్వనాథుణ్ణి ఉదయం నిద్ర లేపేటువంటి మహానుభావుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సాహెబ్, భారతరత్న. నా దేవుణ్ణి పొద్దున్నే ఆయన షెహనాయితోటి నిద్ర లేపుతాడు. ఇంకా ఏ సాంప్రదాయ సంగీతకారుడికి కూడా, ఆఖరికి వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారికి కూడా ఆ అవకాశం రాలేదు. ఖాన్ సాహెబ్కి వచ్చింది. ఎంత గర్వకారణం భారతీయులకి. కానీ ఇక్కడ ఏఆర్ రెహమాన్ 8 ఏళ్లలో నాకు అవకాశాలు రాలేదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల, లేదంటే ఈ పవర్ పాలిటిక్స్ అనేటువంటి దానివల్ల తెలియదు, బాలీవుడ్లో నాకు ఇదైపోయింది అని చెప్పని మాట్లాడటం. ఒక్కో సినిమాకి ఎంత టైం తీసుకుంటున్నారు రెహమాన్ గారు? ఎంత టైం తీసుకుని వెళ్ళి లండన్లో కూర్చుని కంపోజ్ చేస్తారు? అఫ్కోర్స్ ఎస్, మీ సౌండింగ్కి మీరు ఆ క్రియేటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, రియలీ క్రియేటివ్ జీనియస్ అని చెప్పచ్చు, తప్పే లేదు అందులో. ఎందుకంటే రెహమాన్ గారిది మరి గతం కూడా ఒకసారి తీసుకోవాలి కదా. ఆయన ఎవరో ఒక ముస్లిం అని చెప్పను, లేదంటే ఇంకోటి మతపరంగా రెహమాన్ గారిని ఎప్పుడూ కూడా ఎవరు ఇది చేయలేదు. ఎందుకంటే నాకు బాగా నోటెడ్ అయినటువంటి పాటలు చిన్నప్పుడు అనేది 90s కిడ్స్గా పక్కన పెట్టేస్తే, రీసెంట్ పాస్ట్లో వచ్చినటువంటిది అక్కినేని నాగ చైతన్యది సాహసం శ్వాసగా సాగిపో అని. దాంట్లో చకోరీ పాటలో మధ్యలో వస్తుందన్నమాట హమ్మింగ్, వైలిన్ మ్యాండ్లిన్ కలిపి వైలిన్ బీట్ వస్తుంది. వైలిన్ బీట్లో త్యాగరాజస్వామి వారి ఎందరో మహానుభావులు శ్రీరాగంలో ఉన్నటువంటి దాన్ని ఆ బీట్ మిక్స్ చేసి వెస్ట్రన్కి ఇచ్చినటువంటి ఫ్యూజన్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక సంగీతాభిమానిగా కళ్ళు చెమర్చాయి నిజంగా, ఏం మ్యూజిక్ రా అని చెప్పని. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ గ్యాదరింగ్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆ పాట అనేది లేకుండా మేము ఆ మీటింగ్ ఎండ్ చెయ్యం, అంత పిచ్చి. కానీ ఇగో ఇలాంటి వ్యాఖ్యలు తీసుకొచ్చి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? దీనికి చాలామంది స్పందించారు, చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే గుర్తొస్తుందా, మరి ఇన్నాళ్ళు నీకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరిచ్చారు నీకు? అంటే ఇక్కడ ఈ బీబీసీ అనేటువంటి దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి తీసుకున్నప్పుడు చాలామంది ఆక్షేపిస్తున్నారు, ఏంటి రెహమాన్ ఇది ఇన్నాళ్ళు అసలు ఈ విధంగా నిన్ను అనుకోలేదు, బట్ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పని. ఒక సీనియర్ డైరెక్టర్ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒక హిందూ పురాణం ఇతివృత్తంగా 4,000 కోట్ల బడ్జెటెడ్ అతి పెద్ద భారతీయ చిత్రం రామాయణ సినిమాకి పాటలు కంపోజ్ చేస్తూ, గత కొన్నేళ్లుగా నాకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గడానికి కమ్యూనల్ కారణాలే అయ్యి ఉండవచ్చు. పవర్ షిఫ్ట్ ఇన్ బాలీవుడ్ కుడ్ బి ఎ కమ్యూనల్ థింగ్. While his music for Roja, Bombay and Dil Se gained popularity, Rahman credited Subhash Ghai's Tal for making him a household name in North India. సో బాలీవుడ్లో తగ్గడానికి అక్కడ ప్రభుత్వం మారింది, పవర్ షిఫ్ట్ అయింది కాబట్టి అని చెప్పే మీకు రాలేదు అన్నటువంటి మాటకి ఇది చాలా హాస్యాస్పదం. స్టాటిస్టిక్స్ చూస్తే 2006 నుంచి 2015 వరకు 10 ఏళ్లలో 21 హిందీ సినిమాలకి సంగీతం ఇస్తే, 2016 నుంచి 25 వరకు 10 ఏళ్లలో సరిగ్గా 21 సినిమాలకి సంగీతం ఇచ్చావు. సో నీకు 8 ఏళ్లలో రీడ్ ఆఫ్టర్ బీజేపీ కేమ్ టు పవర్ అవకాశాలు తగ్గాయి అనడమే తప్పు, అంతకన్నా పెద్ద తప్పు. దానికి నువ్వు ఇచ్చిన కారణం, నిన్ను గొప్ప కళాకారుడిగా అభిమానించాం, ఆరాధించాం. ఈ చీప్ ట్రిక్స్ వైపుకి నువ్వు వెళ్ళకపోతే బెటర్. వందే మాతరం అన్న ఒరిజినల్ జాతీయ గీతానికి ఎంత అభిమానం గౌరవం ఇచ్చామో అంతే ఉత్తేజం నీ పాటకి ఇచ్చాం. రెహమాన్ తుఝే సలాం అన్నావు. నువ్వు ఈ మాట అనే వరకు నువ్వు నా మతం కాదు అన్న స్పృహ లేదు, దూరం వెళ్ళొద్దు. యూ డోంట్ నో హౌ మచ్ ఇట్ హర్ట్స్ నాట్ జస్ట్ మీ బట్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్. అంటే ఆ బీబీసీ అనగానే ఈ విషపురుగు అనేది మైండ్లోకి వస్తుందా అంటూ కూడా దాన్ని ముక్తాయించారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో దీనికి
నా కైండ్ ఆఫ్ వ్యాఖ్యానం, దిలీప్ కుమార్ టర్న్డ్ అవుట్ ఏఆర్ రెహమాన్, దిలీప్ కుమార్ గాట్ ఆపర్చునిటీస్, ఏఆర్ రెహమాన్ డెలివర్డ్, స్లమ్ డాగ్ వర్క్డ్, మిలియనియర్ గాట్ ఆస్కర్ అని అనుకోవాలేమో. రోజా నుంచి ఇప్పటి వరకు రెహమాన్ అంటే ఒక ఎమోషన్, కానీ ఈ స్టేట్మెంట్స్ చాలా కోల్పోతారు. ఆయనకి పెద్ద నష్టం ఉండకపోవచ్చు, బికాస్ ఇప్పటికే చాలా సాధించారు. ఇంకా సాధించాల్సింది అంటే అది ఆయనకి పెట్టుకోవాల్సినటువంటి గోల్ అనుకోవాలి తప్ప ఇంకేమీ లేదు. ఒకవేళ బిస్మిల్లా ఖాన్ సాహబ్ జీవించే ఉంటే ఈ మాటలకు ఆయన ఏమనుకునేవారో అంటే, దానికి ఇంకొక మిత్రుడు నాకు అందించినటువంటి రిప్లై, బిస్మిల్లా ఖాన్ మహోన్నత శిఖరం, ఇవి మట్టి దిబ్బలు అని. ఈ మట్టి దిబ్బలు అన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఇదే ఏఆర్ రెహమాన్కి, రెహమాన్కి కోర్ ఫ్యాన్. సంగీత చర్చల్లో మేము మాట్లాడుకునేటప్పుడు ఆయన అనేటువంటి ప్రతిసారి కూడా ఫలానా పాట తీసుకోండి, ఫలానా ట్యూన్ చూడండి ఒకసారి, ఏ విధంగా ఇచ్చాడు, ఎంత పరిశ్రమ చేసి ఉండొచ్చు. ఒకేసారి 20 మంది 30 మంది ఆర్టిస్టుల్ని పిలిపించుకొని తనకి కావలసిన పోర్షన్ ఒక క్లారిటీ తోటి ఒక పాటని కంపోజ్ చేసే దగ్గర ఒక పాట డెలివరీ ఇచ్చాడు అంటే అది చార్ట్ బస్టర్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఫస్ట్ బాలీవుడ్ మూవీ తోటే రోజా అనేటువంటి సినిమా తమిళ్ కావచ్చు, ఆ తర్వాత హిందీ, తెలుగు అన్నిట్లో వచ్చింది. నేషనల్ అవార్డు ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? ఈ సమాజం కాదా ఇచ్చింది? ఇక్కడికి వచ్చేసరికి అవకాశం రాకపోతే మరి సోనూ నిగమ్ విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలిగా. మరి ఎందుకు ఆ రోజు మద్దతు ఇవ్వాలా? సోనూ నిగమ్కి జరిగినటువంటి అవమానాలు. మరి ఇదే పాయింట్ అనుకుంటే, నిజంగానే కమ్యూనల్ పాయింటే వచ్చే అవకాశాలు రాలేదు అనుకుంటే, మరి గతంలో శ్రీమతి కస్తూరి శేఖర్ గారు, అంటే కరీమాగా పేరు మార్చుకున్నటువంటి ఏఆర్ రెహమాన్ గారి తల్లిగారు, ఒకానొక ప్రొడ్యూసరు ఇంటికి వస్తే ఆ మొహాన్ని ఉన్నటువంటి తిలకాన్ని విభూదిని తీసేసి లోపలికి రండి అని చెప్పి మొహం మీదే తలుపు వేసినటువంటి ఘటన గుర్తు చేస్తే, ఇంత గొప్ప సంగీత విద్వాంసుని, విద్వాంసుడు అన్నం ఇవి తప్పేమో, ఇంత గొప్ప సంగీతజ్ఞుణ్ణి ఈ జాతికి అందించినటువంటి శ్రీమతి కరీమా ఉరఫ్ కస్తూరి శేఖర్ గారు ఆవిడ అవమానించినట్టు అవుతుంది నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఆ తల్లి గురించి మాట్లాడడం అనేది తప్పు అవుతుంది కాబట్టి మాట అనాల్సి వస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఈ తప్పుడు ఆలోచనలు, ఈ వివక్ష, ఇవన్నీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? బయట జరుగుతున్నటువంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, లేదంటే చేయిస్తున్నారా? సదరు ఆ బీబీసీ అనేటువంటి పాయింట్లో ఎవరన్నా చెప్పారా? ఒకసారి ఆలోచించుకోవాలి. లేదంటే అధపాతాళానికి వెళ్ళిపోవాల్సిందే ఎంతటి వాళ్ళైనా. ఎంతోమంది గొప్ప సంగీత దర్శకులు వచ్చారు. ఎందుకు మణిశర్మ గారు, ఆయనకు కూడా గత 8 ఏళ్లలో వచ్చినటువంటి అవకాశాలు ఏంటి? ఒకానొక టైంలో ఫస్ట్ ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి సంగీత దర్శకుడిగా మణిశర్మ గారు. మెలోడీ బ్రహ్మ అంటారు ఆయన్ని. ఆయనకి అవకాశాలు లేవు. ఆయన ఒకటే అంటున్నారు, ఓకేనాయా కొత్త తరం వచ్చింది, కొత్త తరం కుర్రాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆనాడు కూడా సీనియర్లు ఉన్నప్పుడు, మేము వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉండేది. రాజ్కోటి గారు ఎవరి దగ్గర అయితే కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారో తమరు, రాజ్కోటి గారికి దాదాపుగా 20 ఏళ్ల నుంచి అవకాశాలు లేవు. వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? మాకు రావట్లేదు అవకాశం. ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నారు. కానీ జనరేషన్ మారిన తర్వాత ప్రొడ్యూసర్లు, డబ్బులు పెట్టేటువంటి ప్రొడ్యూసర్లు కూడా ఎవరిని చూస్ చేసుకోవాలో వాళ్ళ వ్యాపారం అనేది చూసుకుంటున్నారు. అలా అని చెప్పి వాళ్ళు ఏం కుంగిపోలేదే. వాళ్ళు ఫలానా వాళ్ళ వల్లే మాకు ఇలా అయిపోయింది, సినిమాల్లో ఈ కులం వాళ్ళ డామినేషన్ ఉంది, లేదంటే ఈ మతం వాళ్ళ డామినేషన్ ఉంది కాబట్టి మాకు రావట్లేదు ఇక్కడ అని ఏం అనలేదే. ఇక్కడి నుంచి హిందీలో పాడిన వాళ్ళు ఉన్నారు, తెలుగులో నుంచి. హిందీ నుంచి తెలుగులోకి వచ్చి పాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా. సో ఇక్కడ కళకి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ అవరోధం కాదు. ఎవరు కూడా ఫలానా కళని తొక్కేయాలి అని అనుకోరు, కళాకారుని తొక్కేయాలని ఎవరు అనుకోరు. ప్రజలు ఏమన్నా చూసాం కదా చాలే, ఇంకా అప్పట్లో ఇలా ఉండేది, తర్వాత కొత్త తరం వచ్చింది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఆదరిస్తున్నాం అంతే తప్ప ఇప్పటికీ భగవద్గీత అంటే స్వర్గీయ ఘంటసాల గారిదే గుర్తొస్తుంది. ఆ తర్వాతే ఇంకెవరైనా. సుందరకాండ్ అంటే ఎంఎస్ రామారావు గారే, ఆ తర్వాతే ఎవరైనా. సో ఇది నేర్చుకోవాల్సినటువంటిది. క్షమాపణ చెప్పడంలో కూడా తప్పుడు అర్థం చేసుకున్నారు నన్ను. ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోలేరు. మీరు తప్పుగా మాట్లాడారు, దయచేసి అది సరి చేసుకుంటే
భారతదేశానికి 2 ఆస్కర్లు తీసుకొచ్చినటువంటి మా రెహమాన్ మళ్ళీ మాతో ఉన్నట్టుగా మేము భావిస్తాం. లేదు అంటే ఫేడౌట్ అయిపోయినటువంటి ఒకానొక కళాకారుడు, నథింగ్ ఎల్స్. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.